శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 238వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని దర్శించడం, ఆ తర్వాత సుభద్రని వివాహం చేసుకోవడం అనేటువంటిది రాబోయేటువంటి 4-5 అధ్యాయాల్లో జరిగేటువంటి కథాభాగం. ముందుగా అర్జునుడు ప్రభాస తీర్థము, ద్వారకా నగరం, శ్రీకృష్ణుని దర్శించుకోవటం అనేటువంటి ఈ అధ్యాయాల్లో మనం చూద్దాం. నేడు ప్రవచనానికి ఆరంభంలో వ్యాస భగవానుని గణేశుని స్మరించుకొని ప్రారంభించుకుందాం. ముందుగా ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఈ మహాభారత ప్రవచనాన్ని చెప్తూ అర్జునుడు వనవాసాలకి వెళ్ళేటువంటి ఇతివృత్తాన్ని వర్ణిస్తున్నారు. అర్జునుడు ముందుగా కులూపిని వివాహం చేసుకున్నాడు, తద్వారా ఇరావంతుణ్ణి పుత్రునిగా పొందాడు. ఆ తర్వాత మణిపూర్ నగరానికి వచ్చి మణిపురంలో అక్కడ చిత్రాంగదను వివాహం చేసుకుని, చిత్రాంగద ద్వారా బభ్రువాహనుని వివాహం చేసుకుని, మళ్ళీ పంచతీర్థాలనేటువంటి 5 సరోవరాల దగ్గర 5 అప్సరసలని వారి యొక్క శాప విమోచనాన్ని కలిగించి బయలుదేరుతున్నాడు. ఇవన్నీ కూడా మనం పూర్వం 4-5 అధ్యాయాల్లో చెప్పుకున్నటువంటి ముఖ్యాంశాలు. అక్కడి నుంచి అర్జునుడు అప్సరసలకి శాప విమోచనాన్ని కలిగించి ఆ తీర్థక్షేత్రాలని పావనం చేసుకుని నమస్కారం చేసుకుని అక్కడ మహర్షులందరికీ సో అపరాంతేషు తీర్థాని పుణ్యాన్యాయతనాని చ సర్వాణ్యేవానుపూర్వేణ జగామాం అమిత విక్రమ. అమిత పరాక్రమం కలిగినటువంటి వాడు అర్జునుడు. సో అపరాంతేషు తీర్థాని, ఆ తీర్థాలని పంచతీర్థాలని కూడా దాటుకుని పుణ్యాన్యాయతనాని చ, అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి స్థలాలని ఆశ్రమాలని కూడా దర్శించుకుంటూ సర్వేణ్యేవ అనుపూర్వేణ జగామ, కొంతమంది అనుసరిస్తూ వచ్చినటువంటి వాళ్ళతో పాటుగా ఇంకా ముందుకు సాగాడు. ఎక్కడికంటే పశ్చిమ సముద్ర తీరంలోకి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు కూడా నిన్నటి భాగంలో మనం చెప్పుకున్నాం, కేరళ గోకర్ణ క్షేత్రాలని దర్శించాడు అర్జునుడు అని చెప్పి పూర్వభాగంలో మనకి విశేషంగా వర్ణించారు. ఎక్కడ అర్జునుడు, మహాభారతం జరిగినటువంటి ఇంద్రప్రస్థం ఎక్కడ, ఆ ఇంద్రప్రస్థం నుంచి వనవాసాలకై చెప్పి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు మొట్టమొదట. అక్కడి నుంచి ఒరిస్సా తీరం నుంచి మళ్ళీ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు వెళ్ళటం, మళ్ళీ పైకి వచ్చి మణిపూర్కి వెళ్ళటం, మళ్ళీ కిందకి రావడం జరిగింది. అక్కడ గోకర్ణ క్షేత్రం దాకా గోకర్ణేశ్వరుని దర్శించుకుని అప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాడు. గోకర్ణం యొక్క విశేషాన్ని కూడా ఒకటి చెప్పారు వ్యాసుడు వారు. మొట్టమొదటి శివక్షేత్రము అని చెప్పి అన్నారు. శివుడి యొక్క ఆత్మలింగం ప్రతిష్ఠించబడినటువంటి ప్రదేశం అక్కడ గోకర్ణ క్షేత్రం. అది వివరించారు పూర్వపాఠంలో. అక్కడి నుంచి పశ్చిమ తీరానికి ఇప్పుడు వెళ్తున్నాడు. సముద్రే పశ్చిమే యాని తీర్థాన్యాయతనాని చ తాని సర్వాణి గత్వా స ప్రభాసముపజగ్మివాన్. పశ్చిమ తీరంలో ఉన్నటువంటి యాని తీర్థాన్ని, ఏ తీర్థాలైతే ఉన్నాయో, ఏ ఆశ్రమాలైతే ఉన్నాయో, తాని సర్వాణి గత్వా, ఆశ్రమాలని తీర్థాలని దర్శించుకుంటూ ప్రభాస తీర్థం దగ్గరికి వెళ్ళాడు. ప్రభాసముపజగ్మివాన్, ప్రభాస తీర్థం అనేటువంటి ద్వారకా పట్టణం, శ్రీకృష్ణుని యొక్క ద్వారక.
అంటే గుజరాత్ వైపు ప్రయాణించాడు. ఎక్కడ కేరళ, ఎక్కడ ఉన్నటువంటి గుజరాత్. అంటే ఉన్నటువంటి సమయంలోనే వనవాస దీక్షలో ఉన్నటువంటి అర్జునుడు భారతదేశంలో ఎట్లా పర్యటించాడో చూడండి. అక్కడికి వెళ్ళి చింతయామాస రాత్రౌ తు గదేన కథితం పురా సుభద్రాయాశ్చ మాధుర్య రూప సంపద్గుణాని చ. అక్కడికి వెళ్ళినటువంటి అర్జునుడు ఈ ప్రాంతంలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కదా అని చెప్పి చింతయామాస రాత్రౌ తు, రాత్రిపూట ఆలోచన మొదలు పెట్టాట. గదేన కథితం పురా, పూర్వం కథితం పురా, పూర్వం కథిత చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సుందరి యొక్క ఆఖ్యానాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎవరా సుందరి అంటే సుభద్ర, శ్రీకృష్ణ భగవానుని యొక్క సోదరి. ఆ సుభద్ర యొక్క రూపలావణ్యాన్ని చెప్పినటువంటి ఆ కథనంతా కూడా పూర్వం గుర్తు చేసుకుని, ఆమె ఇక్కడే కదా ఉండేది, శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడే కదా, ఈ ప్రదేశంలోనే కదా, సుభద్రాయాశ్చ మాధుర్య రూప సంపద్గుణాని చ, మాధుర్యమైనటువంటి చక్కటి రూప సంపదని, ఆవిడ యొక్క గుణాలని కూడా గుర్తు చేసుకున్నాడు అర్జునుడు రాత్రిపూట. ప్రాప్తుమం తాం చింతయామాస గోత్రోపాయో భవేదితి వేషవైకృత్యమాపన్నః పరివ్రాజక రూపధృత్. చింతయామాస, అదే ఆలోచన కొనసాగిస్తూ కో అత్ర ఉపాయః, ఆ సుందరిని సుభద్రని కలుసుకునేటువంటి ఉపాయం కహ, ఏ ఉపాయంతో కలుసుకోవాలి, ఏ ఉపాయం ఉంది, పోనీ ఏమన్నా మారువేషంతో ఆమె అంతఃపురంలోకి ఆ రాజభవనంలోకి సమీపించదామా అనేటువంటి వేష వైకృత్యమాపన్న అన్నాడు అక్కడ. అంటే విపరీతమైనటువంటి భిన్నమైనటువంటి వేషంతో, ఈ వేషం కాకుండా వేరొక వేషంతో, వేష వైకృత్యమాపన్న అని చెప్పి అనుకుని వేషం మార్చుకుని వెళ్దామని పరివ్రాజక రూపధృత్, ఒక బాటసారిలాగా, ఒక బ్రహ్మచారిలాగా, సన్యాసిలాగా పరివ్రాజక రూపధృత్ రూపాన్ని ధరించాడు. కుకురాంధక వృష్ణీనాం అజ్ఞాతో వేషధారణాత్ భ్రమమాణశ్చరన్ భైక్ష్యం పరివ్రాజక వేషవాన్. పరివ్రాజక వేషంతో అక్కడ భైక్ష్యం చరిత్వ, భిక్షాటన చేస్తూ భ్రమణం చేశాడు. ఎక్కడంటే వృష్ణి అంధక వంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క వంశాలు ఏవైతే ఉన్నాయో, యదువంశంలో సుప్రసిద్ధమైనటువంటి వంశాలు, ఆ వంశాలలో, ఆ గ్రామాలలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అజ్ఞాత వేషంతో, వేషం మార్చుకుని పరివ్రాజక వేషంతో అక్కడ భిక్షాటనతో జీవించాడు అర్జునుడు కొన్నాళ్ళు. ఏదో ఒక ఉపాయం దొరకబోతుందా, ఎప్పుడో అప్పుడు ఆ సుందరిని చూడకపోతానా అనేటువంటి ఆశతో చరిస్తున్నాడు. చూడండి అర్జునుడు ఎంతటి వాడు, సుభద్ర కోసం పడినటువంటి పాటలు ఎట్లా ఉన్నాయి చూడండి, పరివ్రాజక వేషాన్ని ధరించినట్టుగా. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ అంశాలు, ఈ శ్లోకాలు కొన్ని పుస్తకాలలో మనకి ఇవ్వలేదు, కొన్ని ప్రతులలో, భారతం యొక్క కొన్ని ప్రతులలో ఇక్కడ ఇవ్వలేదు. అవి ఇక్కడ ఈ దక్షిణాది వైపు ఉన్నటువంటి భారత ప్రతులలో మనకి కనిపిస్తున్నాయి. ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం దీంట్లో. అయితే ఏన కేనాప్యుపాయేన ప్రవిశ్య చ గృహం మహత్ దృష్ట్వా సుభద్రాం కృష్ణస్య భగినీమేక సుందరీ వాసుదేవ మతం జ్ఞాత్వా కరిష్యామి హితం శుభం. ఏన అంటే ఏదో ఒక ఉపాయంతో, ఏనకేనాపి ఉపాయం, ఏదో ఒక ఉపాయంతో, ప్రవిశ్య చ గృహం మహత్, ఆ సుందరి నివసించేటువంటి మహద్గృహం ప్రవిశ్య, ఆ సుందరి నివసించేటువంటి గొప్ప భవనంలో ప్రవేశించి, దృష్ట్వా సుభద్రాం కృష్ణస్య భగినీం, కృష్ణస్య భగిని, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భగిని అనే పదానికి అర్థం సోదరి, భగిని హస్త భోజనం అంటాం కదా, సోదరి. శ్రీకృష్ణ భగవానుని యొక్క సోదరి అయినటువంటి, సుందరి అయినటువంటి సుభద్రాం దృష్ట్వా, సుభద్రని చూసి ఎలాగైనా సరే ఆమెను పొందాలి అనుకునేటువంటి నిశ్చయంలో ముందడుగు వేస్తున్నాడు అర్జునుడు. అయితే మరి శ్రీకృష్ణ భగవానుని యొక్క సోదరిని వివాహం చేసుకోవాలంటే పరమాత్మ అనుజ్ఞ లేనిదే ఎలా కుదురుతుంది? ఆ విషయాన్ని ఆలోచించుకున్నాడు అర్జునుడు. కాబట్టి ఈ విషయంలో వాసుదేవుని యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో కాస్త ముందడుగు వేస్తున్నాడు. వాసుదేవ మతం, మతము అంటే అభిప్రాయం అని అర్థం.
శ్రీకృష్ణ భగవానుని యొక్క అభిప్రాయం జ్ఞాత్వా తెలుసుకుని, వాసుదేవ మతం జ్ఞాత్వా కరిష్యామి హితం శుభం ఏవం వినిశ్చయం కృత్వా దీక్షితో వై తదాభవత్. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుని యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని అప్పుడు శుభమైనది హితకరమైనటువంటిది అప్పుడు ఆచరిస్తాను. కరిష్యామి అంటే మనం భవిష్యత్ కాలంలో చెప్పుకోవాలి. చేస్తాను, ఆచరిస్తాను అని అర్థం. హితమైనటువంటిది, నాకు హితమైనది, లోకానికి హితమైనది, శుభకరమైనది ఏదైతే ఉంటుందో ఆయన పరమాత్ముడు చెప్తాడు. నేను నిశ్చయించుకోవడం కాదు. వాసుదేవుడు చెప్పింది హితం, వాసుదేవుడు చెప్పిందే శుభకరం. కాబట్టి ఆయన అభిమతం ఏంటో, ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుని అప్పుడు నేను ఆచరిస్తానని నిశ్చయించుకుంటున్నాడు. ఏవం వినిశ్చయం కృత్వా, ఈ విధంగా వినిశ్చయం కృత్వా, ఈ విధంగా ఆలోచించుకుని నిర్ణయించుకుని, దీక్షితో వై తదాభవత్. దీక్షిత అంటే నిశ్చయంతో, ఇదే నిశ్చయంతో, ఇదే దృఢమైనటువంటి నిర్ణయంతో ముందడుగు వేస్తున్నాడు. ఇక త్రిదండీ ముండిత కుండీ అక్షమాలాంగులీయక యోగభారం వహన్ పార్థో వటవృక్షస్య కోటరం. ఇక ఆకారాన్ని చక్కగా త్రిముండి ముండిత కుండి, గుండు గీయించుకున్నాడు చక్కగా. అంటే ఆకారాన్ని మార్చుకున్నాడు. ఒక సన్యాసి వేషం ఎలా అయితే ఉంటుందో, సాధువుల వేషం, ఆ విధమైనటువంటి ఆకారాన్ని మార్చుకుని చక్కగా అక్షమాలని, అంగుళీకాన్ని ధరించుకుని, అక్షమాల అంగుళీయక, అక్షమాలని చెప్పుతూ జపమాలను సన్యాసిలాగా అలా అలా నడుస్తూ, యోగభారం వహన్ పార్థ, మంచి యోగ సాధకుల్లాగా పార్థుడు, అర్జునుడు, వటవృక్షస్య కోటరం, ఒక పెద్ద వటవృక్షం, ఆ వటవృక్షం యొక్క తొర్ర, కోటరము అంటే తొర్ర, మనిషి కూర్చోవడానికి వీలైనంత ఒక పెద్ద తొర్ర ఉన్నటువంటి ఒక వటవృక్షాన్ని చూసుకున్నాడు. ఆ వటవృక్షం, ఆ వటవృక్షం యొక్క కోటరంలో అక్కడ ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి పరిశీలిద్దాం, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు, ఇక్కడి నుంచి పరిశీలిద్దాం. ముందుగా శ్రీకృష్ణుని అభిప్రాయం తెలుసుకోవాలి కదా, కాబట్టి శ్రీకృష్ణుని మనసారా ధ్యానిద్దాం అని చెప్పి ఆ వటవృక్షాన్ని ఆశ్రయించాడు పార్థుడు. ప్రవిశంశ్చైవ భీభత్సు వృష్టిం వర్షతి వాసవే చింతయామాస దేవేశం కేశవం క్లేశనాశనం. ప్రవిశంశ్చైవ భీభత్సు, భీభత్సు అనేటువంటి పదం, భీభత్స అనే పదం అర్జునుడికి పేరు. అర్జున ఫల్గుణ భీభత్స బాబాయ్. అంత భీభత్సంగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు, శత్రువుల్ని సంహరించగలిగినటువంటి వాడు అర్జునుడు. భీముడి కంటే భీభత్సంగా చేసి పారేస్తాడు. ఇట్లా కూడా యుద్ధం చేయొచ్చు అనేటువంటి విధంగా చేస్తాడు అర్జునుడు. అట్లాంటి ఆ అర్జునుడు వటవృక్షం యొక్క తొర్రలో ప్రవేశించి అక్కడ ధ్యాన నిరతుడై ఉన్నాడు. అదే సమయంలో వృష్టిం వర్షతి వాసవే, వాసవ అనే పదానికి అర్థం ఇంద్రుడు. ఇంద్రుడు పెద్ద వర్షాన్ని కూడా కురిపించాడు. ఇంద్రుని కుమారుడి యొక్క ఈ కార్యం నందు ఇంద్రుడు వర్షం కురిపించాడు అంటే శుభశకునం. అక్కడ చింతయామాస దేవేశం, ఆ చెట్టు త్వరలో కూర్చుని అప్పుడు దేవేశం కేశవం చింతయామాస, శ్రీకృష్ణ పరమాత్ముని, దేవదేవుడైనటువంటి జగన్నాథుడిని చింతయామాస పార్థ. చింతయామాస అంటే ధ్యానం చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్మరణలో గడిపాడు. ఎట్లాంటి కేశవుణ్ణి స్మరించాడు అంటే క్లేశనాశనం కేశవం అన్నారు. మంచి విశేషణం పెట్టారు. సమస్తమైనటువంటి క్లేశములు, కష్టాలు, దుఃఖాలు అన్నిటినీ కూడా నశింపచేసేటువంటి నారాయణుని, నారాయణ స్వరూపుడైనటువంటి కేశవం, కేశవుణ్ణి స్మరించాడు. ఈ కేశవం అనే పదం ఎలా వచ్చింది అనేది మనం పూర్వభాగాల్లో చెప్పుకున్నాం. శ్రీ మహావిష్ణువు 2 కేశములని తీసి అక్కడ ఒకటి తెల్లగా ఉన్నటువంటి కేశం బలరాముడి రూపంలో, నలుపుగా ఉన్నటువంటి కేశం శ్రీకృష్ణ పరమాత్ముడి రూపంగా తన యొక్క అంశాన్ని ప్రవేశపెట్టి ఇగో ఈ భూమి మీద ఈ విధంగా వాళ్ళని అవతరించేట్టు చేశాడు నారాయణ స్వామి. కేశవ కేశవం క్లేశనాశనం, సమస్త కష్టాలు నశింపజేసేటువంటి శ్రీకృష్ణ భగవానుని, దేవేశుడైనటువంటి పరమాత్ముని చింతయామాస, ధ్యానించాడు అర్జునుడు ఆ వటవృక్షం యొక్క ఛాయలు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముని ధ్యానం చేశాడో అనన్యమైనటువంటి భక్తవత్సలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భక్తుడి యొక్క సంకేతాలు అందుకున్నాడు. వెంటనే అర్జునుడు ధ్యానం చేయంగానే అక్కడ పరమాత్మకి సిగ్నల్స్ వెళ్ళిపోయినాయి.
కేశవశ్చింతితం జ్ఞాత్వా దివ్యజ్ఞానేన దృష్టవాన్ శయానశయనే దివ్యే సత్యభామా సహాయవాన్. పరమాత్మ ఎలా ఉన్నాడంటే సత్యభామ సహాయవాన్. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ యొక్క శయనే పాన్పు పైన ఉన్నట్ట. దివ్యమైనటువంటి పాన్పు పైన, దివ్యే శయనే, దివ్యమైనటువంటి పాన్పు పైన శయాన పడుకుని ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎట్లా అంటే సత్యభామ సహాయవాన్. సత్యభామతో పాటు పడుకుని ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కేశవశ్చింతితం జ్ఞాత్వా, నన్ను చింతిస్తున్నారు ఎవరో, అర్జునుడు నన్నే ధ్యానిస్తున్నాడు కదా అని చెప్పి దివ్యజ్ఞానేన దృష్టవాన్, తన దివ్య దృష్టితో పరమాత్ముడు అర్జునుడి యొక్క ధ్యానాన్ని గుర్తు చేసుకున్నాడు ఒక్కసారి. నారాయణుడు నరుడు వీళ్ళ యొక్క అన్యోన్యమైనటువంటి బంధం, నరనారాయణుల యొక్క బంధం. నరుడు నన్నే ధ్యానిస్తున్నాడు కదా అని చెప్పి నారాయణుడు ఒక్కసారిగా తన దివ్య దృష్టితో తెలుసుకుని సత్యభామద సహాయుడై దివ్యమైనటువంటి పాన్పు పైన పడుకుని ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా మేల్కొన్నాడు. కేశవ సహసారాజం జహాయ చ ననంద చ పునః పునః సత్యభామా చాబ్రవీత్ పురుషోత్తమం. సహసా అప్పటిదాకా నిశ్చలంగా పడుకుని హాయిగా సత్యభామతో సల్లాపాలు చేస్తున్నటువంటి కేశవుడు కాస్త వెంటనే ఒక్కసారిగా పాన్పుపై నుంచి లేచేటప్పటికీ రాజం జహాయ చ ననంద చ, లేచి ఒక్కసారిగా ఆ పార్థుణ్ణి స్మరించుకుని ఆనందించాడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ. ననంద సంతోషించడం. పునః పునః సత్యభామాచ అబ్రవీత్ పురుషోత్తమం. ఎప్పుడైతే లేచాడో ఒక్కసారిగా అలా చెయ్య నుంచి లేవటం, పార్థుణ్ణి తలుచుకుంటూ నిశ్చలంగా ఉండిపోయేటప్పటికీ సత్యభామ పురుషోత్తమం పునః పునః అబ్రవీత్. పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని పునః పునః అంటే తిరిగి మళ్ళీ 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 ప్రశ్నించింది. ఏమైంది స్వామి, అలా లేచారే, ఏం పనుంది, ఏ భక్తుడు కోరుకున్నాడు చెప్పు నాయన అన్నట్టుగా సత్యభామ, ఆవిడికి ఇవన్నీ నిత్యం తెలిసినటువంటివి. ఏ భక్తుడు స్మరిస్తే ఆయన ఉన్నవాడు ఉన్న పళంగా ఉన్నట్టుగా అలా నిశ్చేష్టుడైపోయి భక్తవత్సలుడు కాబట్టి ఆ భక్తుడిని ఆదుకోవటానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఇక్కడ పాన్పుపై ఉన్నటువంటి ఆ పురుషోత్తముడు కాస్త అర్జునుని దగ్గరికి వెళ్ళిపోయాడు మానసికంగా. భగవంశ్చింతయావిష్టః శయనే శయిత సుఖం భగవాన్ బహుప్రకారేణ జహాస చ పునః పునః. అలా శ్రీకృష్ణ పరమాత్ముడు నరుణ్ణి చింతిస్తూ కూర్చున్నాడు ఆలోచిస్తూనే. అర్జునుడు నన్నే తలుచుకుంటున్నాడే, దేనికోసం తలుచుకుంటున్నాడే, ఏమిటో ఆ కార్యం అని ఈయనకి తెలియదేముంది. కానీ అక్కడ మనసులో స్మరించంగానే పరమాత్ముడు ఎంత తొందరగా మనకి సహాయం చేయడానికి సిద్ధమవుతాడు అనేటానికి ఇవి నిదర్శనాలండి. ఇలాంటివి ఎన్నో ఘట్టాలు మనకి మహాభారత భాగవతాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అంటే అన్యథా శరణం నాస్తి. అక్కడ అర్జునుడు తనకి తాను నిర్ణయించుకుని సుభద్రని వివాహం చేసుకోవడానికి అతను పూనుకున్నప్పటికీ కూడా శరణాగతుడయ్యాడు. ఏమిటదంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుజ్ఞ తీసుకుని చెయ్యాలి కదా అని చెప్పి ఏదైతే శరణు వేడాడో ఆ శరణాగతికి, ఆ అనన్య భక్తికి పరమాత్ముడు సంతోషించి చేయవలసినటువంటి సహాయం అంతా చేస్తాడు ఆ భక్తుడికి. అక్కడ నిశ్చలంగా కూర్చున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని భగవంశ్చింతయావిష్ట, చింతయా ఆవిష్ట, అలాగే పరధ్యానంగా శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్జునుడి గురించి ఆలోచిస్తున్నాడు పరమాత్ముడు. శయనే శయ్యత సుఖం, పాన్పు పైన నిద్రాసుఖాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ పరమాత్ముడు భవాన్ బహుప్రకారేణ జహాస చ పునః పునః. పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కువగా ఆయనలో ఆయనే నవ్వుకుంటున్నాడు, కాస్త చిరుమందహాసం చేస్తున్నాడు. బహుప్రకారేణ జహాస, అలా లేచి నిశ్చలంగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఈయన్ని చూసి ఆవిడ ఆశ్చర్యపోతున్నది ఒకటి. సత్యభామ, ఏమైంది స్వామి నవ్వుకుంటున్నారు? శ్రోతవ్యం యది వా కృష్ణ, ఓ కృష్ణ, ఓ పరమాత్మ, నాకు చెప్పదగినదైతే చెప్పు, ఏం జరిగిందో చెప్పు, నేను వినదగినదైతే చెప్పు. శ్రోతవ్యం యది వా కృష్ణ ప్రసాదో యది తే మయి, ప్రసాదో యది తే మయి, నా యందు నీవు ప్రసన్నుడవైతే గనక, నేను వినదగినటువంటి విషయమే అయితే గనక అది నాకు కూడా విన్నవించు స్వామి, నేను కూడా సంతోషిస్తాను. వక్తుమర్హసి దేవేశ తచ్శ్రోతుం కామయామ్యహం.
ఏ ఏ కారణంతో అయితే నువ్వు పరధ్యాసలో అలా ఏ భక్తుడి కోసం అయితే నువ్వు నిశ్చలంగా మారావో, దేనికోసమైతే చిరుమందహాసం చేస్తున్నావో, ఆ కారణాన్ని వక్తుమర్హసి దేవేశ, చెప్పడానికి నీవే తగినటువంటి వాడు. నువ్వు చెప్తే వినాలని నేను కోరుకుంటున్నానయ్యా. తచ్శ్రోతుం కామయామ్యహం, శ్రోతుం కామయామి అహం, వినాలని నేను కోరుకుంటున్నాను నీ నుండి అని చెప్పి ఎవరు అడిగారంటే సత్యభామాదేవి అడిగింది. ఈ దాదాపుగా ఒక 7 శ్లోకాల నుంచి ఈ 13 శ్లోకాల వరకు కూడా ఇతర గ్రంథాలలో, ఇతర భారత ప్రతులలో మనకు కనిపించదండి. ఆ తర్వాత భగవానుడు సత్యభామతో అంటున్నాడు, శ్రీ భగవానువాచ పితృష్వ పితృష్వసూర్య పుత్రో మే భీమసేనానుజోర్జున తీర్థయాత్రాం గతః పార్థః కారణా సమయాత్ తదా. మా మేనత్త కుమారుడు భీమసేనుడి యొక్క అనుజుడు, భీమసేనుడి యొక్క తమ్ముడు అయినటువంటి అర్జునుడు తీర్థయాత్రల కోసం వచ్చాడు. తీర్థయాత్రాం గతః పార్థః, తీర్థయాత్రల కోసం అని చెప్పి వెళ్ళినటువంటి పార్థుడు అర్జునుడు కారణాత్ సమయాత్ తదా, ఏ కారణంతో ఈ తీర్థయాత్రలు చేస్తున్నాడంటే సమయాత్ కారణ, సమయము అంటే నియమం ప్రకారం. అక్కడ ద్రౌపది ధర్మరాజులు ఉన్నటువంటి మందిరంలో ప్రవేశించిన కారణంగా 12 మాసములు వనవాసం చేయవలసినటువంటి నియమం ఏదైతే ఉందో ఆ నియమ కారణంగా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ తీర్థయాత్రా సమాప్తౌతూ, ఒక విశేషమైనటువంటి పదం వాడారు ఇక్కడ, మనం గుర్తించాలి ఈ పదాన్ని. సమాప్తౌ అన్నారు అంటే తీర్థయాత్రలు 12 నెలల సమయం అయిపోయింది కాబట్టి 12 సంవత్సరాలు కాదు, ఇక్కడ 12 నెలల్లో ఉలూపిని చిత్రాంగదను వివాహం చేసుకోవడం జరిగింది. ఇక్కడ తీర్థయాత్ర సమాప్తం 12 సంవత్సరాలు కాదు, 12 నెలలే. తీర్థయాత్రలు సమాప్తమైపోయినటువంటి సమయంలో తీర్థయాత్రా సమాప్తౌతు నివృత్తో నిశి భారతః సుభద్రాం చింతయామాస రూపేణ ప్రతిమం భువి. మొత్తం పేపర్ లీక్ చేసినట్టుగా మొత్తం విషయమంతా లాగేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇది సత్యభామకి చెప్తున్నాడు. ఇక్కడ ఈ రాత్రి ఇక్కడ ప్రవేశించాడు ద్వారకా పట్టణానికి. అక్కడ సుభద్రాం చింతయామాస రూపేణ అప్రతిమాం భువి అన్నారు. భువి అంటే భూమి మీద సుందరమైనటువంటి రూపంలో సాటి లేనటువంటి సౌందర్యం కలిగినటువంటి సుభద్రని చింతించడం మొదలుపెట్టాడు అర్జునుడు. రూపేణ ప్లస్ అప్రతిమాం విడతీస్తే, ప్రతిమ కాదు అప్రతిమ అంటే సౌందర్యంలో సాటి లేనటువంటి, భూమి మీద ఈమెతో సాటి అయినటువంటి సౌందర్యవతి ఇంకెవరూ లేరు అనేటువంటి సుందరి ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క సోదరి సుభద్ర. అటువంటి సుభద్రాం చింతయామాస, సుభద్రని చింతిస్తూ కూర్చున్నాడు అర్జునుడు అక్కడ. చింతయన్నేవ తాం భద్రాం యతిరూపధరోర్జున, ఎప్పుడైతే సుభద్రని తలుచుకున్నాడో వెంటనే రంగంలోకి దిగాడు. ఏం చేశాడంటే యతిరూపధర, యతి అంటే సన్యాసి, ఒక సన్యాసి వేషం వేసుకున్నట్ట. ఎన్ని కష్టాలు పడుతున్నాడు చూడండి అర్జునుడు సుభద్రని పొందటానికి. యతిరూపధరో అర్జున, సన్యాసి రూపాన్ని ధరించినటువంటి అర్జునుడు చింతయన్నేవ తాం భద్రాం, తాం భద్రాం అంటే భద్రాం శుభకరమైనటువంటి నా సోదరి అయినటువంటి తాం, ఆ సుభద్రనే తలుచుకుంటూ కూర్చున్నాడు. ఎందుకు నీ రూపము? ప్రచ్ఛన్న వేషంలో ముందు ఆవిడని చూడటం కోసం. ఇటు వచ్చేటప్పుడు అటు వచ్చేటప్పుడు ఎక్కడైనా ఈవిడ తగులుతుందేమో కాస్త ఒకసారి చూద్దాము, ముగ్ధుడు అయిపోవడానికి, మోహవశుడైపోవడానికి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుమతి కోసము. ఈ 2 రకాల కారణాలు. ముందుగా ఆవిడని చూడాలని. యతిరూప ప్రతిచ్ఛన్నో ద్వారకాం ప్రాప్య మాధవి. యతిరూపం ప్రతిచ్ఛన్న, ప్రతిచ్ఛన్న అనే పదానికి అర్థం తన యొక్క స్వరూపాన్ని దాచుకుని మరొక రూపాన్ని ధరించడానికి ప్రతిచ్ఛన్నం అంటారు. మారు రూపం, మరో వేషాన్ని ధరించడం. యతిరూపం సన్యాసి వేషాన్ని దాచుకుని, సన్యాసి వేషంతో ఎక్కడ తిరుగుతున్నాడంటే ద్వారకాం ప్రాప్య, ద్వారకా నగరానికి సమీపించి ఇక్కడ తాను చేయవలసినటువంటి కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాడు మాధవి. ఏన కేనాప్యుపాయేన దృష్ట్వా తు వరవర్ణిని వాసుదేవ మతం జ్ఞాత్వా ప్రయతిష్యే మనోరథం.
ఏన కేనాపి ఉపాయేన, ఏదో ఒక ఉపాయంతో. ఏన కేనాపి అంటే ఏదో ఒక ఉపాయంతో. ఎట్లాగైనా సరే ఆవిడని చూడలేకపోతానా, సుభద్రని చూడకపోతానా. ఏన కేనాప్యుపాయేన దృష్ట్వాతు వరవర్ణిని, వరవర్ణిని సుందరమైనటువంటి స్త్రీ అయినటువంటి సుభద్రని ఏదో రకంగా చూడలేకపోతానా. వాసుదేవ మతం జ్ఞాత్వా, అయితే ఈ విషయంలో వాసుదేవుని యొక్క అభిప్రాయాన్ని జ్ఞాత్వా తెలుసుకుని, ప్రయతిష్యే మనోరథం, ఆయన అనుమతి తీసుకున్నాక అప్పుడు నా మనోరథం కోసం, నా మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేర్చుకోవడం కోసం ప్రయతిష్యే, ప్రయత్నిస్తాను అని అనుకున్నాడు అర్జునుడు. ఈ విధంగా అర్జునుడు అక్కడ ధ్యానం చేస్తుంటే వర్షం పడుతుంది కాబట్టి అర్జునుడు నన్ను తలుచుకుంటున్నాడు, నా మనసు అక్కడికి చేరుకుంది. ఏవం వ్యవసిత పార్థో యతిలింగేన పాండవ ఛాయాయాం వటవృక్షస్య వృష్టిం వర్షతి వాసవే. ఈ విధంగా ప్రయత్నిస్తున్నటువంటి పార్థుడు యతిలింగేన పాండవ, సన్యాసి వేషాన్ని ధరించి తన యొక్క కార్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పార్థుడు అర్జునుడు వటవృక్షస్య ఛాయాయాం, ఒక పెద్ద మర్రి చెట్టు యొక్క త్వరలో, వటవృక్షం యొక్క ఛాయయో నీడలో అక్కడ కూర్చుని నన్నే ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో వృష్టిం వర్షతి వాసవే, ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నా కూడా చెలించకుండా అక్కడ నన్నే జపిస్తున్నాడు. యోగ భారం వహన్నేవ మానసం దుఃఖమాప్తవాన్ ఏతదర్థం విజానీహి హసంతం మాం ముదా ప్రియే. ఓ పక్కన వర్షం పడుతుంది, ఓ పక్కన ఏమన్నా ఈయన యోగ భారంలో ఉన్నాడు. ఏమి యోగ భారమో మరి అర్జునుడు అంటే భగవంతుణ్ణి ధ్యానం చేసే యోగం అది. అంటే తదేక ధ్యానంలో ఉన్నాడు, కానీ లోపల ఏమన్నా మన్మధుడు ఆవహించాడు. సుభద్రని తలుచుకునేటువంటి మన్మధావేశంతో ఉన్నాడు అర్జునుడు. ఓ పక్కన శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటున్నాడు పైకి, ఓ పక్కనే ఉన్న వాతావరణం కూడా సహకరించట్లేదు, ఓ పక్కన వర్షం పడుతుంది. దాంతో ఇవన్నీ తలుచుకుని శ్రీకృష్ణ భగవానుడు కాస్త చిరునవ్వు నవ్వుతున్నాడు. పక్కన హసంతం మా ముదా ప్రియే, ముదా అంటే సంతోషం. కాబట్టి అలా ఉన్నటువంటి ఆ మా ఇష్టమైనటువంటి అల్లుడు, మేనల్లుడు అన్నట్టు అర్జునుడిని చూసుకుని మా ముదా ప్రియే, నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే అర్జునుడు అంతటి వాడికి సుభద్రాని ఇచ్చి వివాహం జరిపించడం శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టమైనటువంటి విషయం. మానసం దుఃఖమాప్తవాన్, మనసులోనేమన్నా దుఃఖపడుతున్నాడు అర్జునుడు ఓ పక్కన, ఈయనేమన్నా సంతోషంగా ఉన్నాడు ఓ పక్కన. అర్జునుడు వచ్చేసాడు, ఇంకా సుభద్ర వివాహం ఒకటే అని. అర్జునుడికి ఏమన్నా దుఃఖం, ఎప్పుడు సుభద్ర కలుస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు అతను. ఏతదర్థం విజానీహి హసంతం, అందువలన అర్జునుడు ఈ విధంగా ఉన్నాడు, అర్జునుడి పరిస్థితి ఎలా ఉందని చెప్పి కాస్త చిరునవ్వు వచ్చింది ఈ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి నీ సోదరుని చూడటానికి బయలుదేరదామా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామతో అంటున్నాడు. భ్రాతరం తవ పశ్యేతి అని సంబోధించాడు. తవ భ్రాత, భ్రాత అంటే సోదరుడు. తవ భ్రాతరం, నీ సోదరుడైనటువంటి అర్జునుడిని పశ్యేతి చూడటానికి బయలుదేరదామా ఇంకా. భ్రాతరం తవ పశ్యేతి సత్యభామాం యసర్జయత్ తత ఉత్థాయ శయనాత్ ప్రస్థితో మధుసూదన. సత్యభామని కూడా ఇక నేను నీ సోదరుని చూడటానికి బయలుదేరతానని సత్యభామాం యసర్జయత్, సత్యభామని విడిచిపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. రంగంలో దిగాలి, ఎందుకంటే అర్జునుడు ఎదురు చూస్తున్నాడు పక్కన. అర్జునుడిని కలుసుకోవాలని ఇక అక్కడ దాకా ద్వారక దాకా వచ్చినటువంటి అర్జునుడిని తానే ముందు కలుసుకోవాలని చెప్పి బయలుదేరాడు. తత ఉత్థాయ శయనాత్, అప్పటిదాకా ఆ పాన్పు పైనే కూర్చుని జరిగినటువంటి విశేషాలన్నీ చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు శయనాత్ ఉత్థాయ, ఆ పాన్పు పై నుండి లేచి ప్రస్థితో మధుసూదన, మధుసూదనుడు ప్రస్థిత బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాట? ప్రభాస దేశం సంప్రాప్తం బీభత్సుం అపరాజితం తీర్థాన్యనుచరంతం తం శుశ్రావ మధుసూదన. ప్రభాస తీర్థం సంప్రాప్తం బీభత్సుం, బీభత్సం అంటే ఇందాక చెప్పుకున్నాం అర్జునుడు. అర్జునుడు అపరాజితుడైనటువంటి వాడు, శత్రువులకి లొంగని వాడు, శత్రువుల్ని జయించేటువంటి అర్జునుడు ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు. తీర్థాన్ అనుచరంతం, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఇక్కడికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని అప్పుడే శ్రీకృష్ణ భగవానుడు కూడా విన్నాడు. తం శుశ్రావ, ఎవరి ద్వారా విన్నాడంటే చారాణం చైవ వచనాత్,
చారులు అంటే గూఢచారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క గూఢచారులు కూడా అదే సమయానికి వచ్చి సుశ్రావ వినిపించారు. ఏమిటంటే, అర్జునుడు ప్రభాస తీర్థానికి చేరుకున్నాడండి, ఇక్కడికి వచ్చి వేంచేసి ఉన్నాడు, ఇదిగో ఈ రూపంలో ఉన్నాడని చెప్పి చారులు కూడా విన్నవించారట. చారాణం చైవ వచనాత్ ఏకాకీ సజనార్దనః తత్రాభ్య తత్రాభ్యగచ్చత్ కౌంతేయం మహాత్మానం సమాధవః. కాబట్టి ఒంటరిగా ఉన్నటువంటి ఏకాకి పరమాత్ముడు కూడా ఒంటరిగా బయలుదేరాడు. అక్కడ అర్జునుడు ఒంటరిగా ఉన్నాడు. అట్లా ఉన్నటువంటి ఆ కౌంతేయుడి దగ్గరికి అభ్యగచ్చత్ కౌంతేయం, కౌంతేయుడు ఉన్న ప్రాంతానికి ఎదురు వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. మహాత్మానం సమాధవ, సహా మాధవ, ఆ కృష్ణ పరమాత్ముడు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు అర్జునుడిని చూసిన తర్వాత వాళ్ళిద్దరి యొక్క సఖ్యం ఎలా ఉన్నది, ఆ తర్వాత ఏం చేశారు అనేది ఇంకొక 20 శ్లోకాలలో వర్ణిస్తారు. అది రేపటి పాఠంలో మనం ప్రవచించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం. It's